నిన్న అంబేద్కర్ జయంతి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఘనంగా జరుపుకున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఈ నిన్న అంబేద్కర్ జయంతి జరుపుకున్నారు. అందరూ మంత్రులు అందరూ పాల్గొన్నారు. 125 అడుగుల విగ్రహానికి అంజలి ఘటించిన డిప్యూటీ సీఎం బట్టి పలువురు మంత్రులు, అలాగే అంబేద్కర్ను అవమానించిన నీచ చరిత్ర అని కాంగ్రెస్ది అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే చూస్తే ఆశయ సాధన దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి అంబేద్కర్ కోసం కాంగ్రెస్ వాళ్ళు కష్టపడినారా, బీజేపీ వాళ్ళు కష్టపడినారా, టీడీపీ వాళ్ళు కష్టపడినారా అంటే అంబేద్కర్ వల్లనే పార్టీలు బతుకుతున్నాయి అనేది నిజం. అంబేద్కర్ గారు లేనిదే రాజ్యాంగం లేదు. అంబేద్కర్ గారు అందరి ఆశయాలను కూడా అంబేద్కర్ గారు సాధిస్తున్నారు. అలాంటి మహానుభావుడు అంబేద్కర్ గారిని ఎవరు తన అనుకునే లేదు అండి. ఏ పార్టీ వాళ్ళకు తగినోడు కాదు ఆయన. పేద ప్రజల కోసం మంచి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు తాడికొండ మండలం పొన్నుకల్లు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పూలదండ వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అట్లే అంబేద్కర్ కాలనీలో స్థానికుడు నవీన్ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు తెచ్చారు. మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం మళ్ళీ తెస్తామని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అది అంబేద్కర్ ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అండి. ఆయన అందరి వాడు. పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.